హాయ్ గైస్, వెల్కమ్ టు ది తెస్పియాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే రమణారెడ్డి రమణమ్మ ఆంటీ వాళ్ళ హాస్టల్ విజిట్ చేసామన్నమాట మనం. సో చూడొచ్చు, హాస్టల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ఆర్వి రాయల్స్ పీజీ ఫర్ జెంట్స్. సో ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఉండేవాడు. సో మేము పీజీ విజిట్ చేసినప్పుడు ఈ పీజీ అంబియన్స్ కానీ ఈ ఫెసిలిటీస్ కానీ ఇంప్రెస్ చేయి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి వెళ్దాం, అంకుల్ వాళ్ళు ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఇలా నీట్గా అంటే ఇంత క్లీన్గా మెయింటైన్ చేయడానికి కారణం కూడా అంకుల్ అడిగి తెలుసుకున్నాం. ఓకే ఓకే హాయ్ అంకుల్. హాయ్ అంకుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు? నా పేరు రమణారెడ్డి. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి అంకుల్? మన ఆంధ్ర. ఓకే ఓకే అంకుల్ కూర్చుందామా? కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. సో ఓకే అంకుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి అంకుల్? మీరు స్వస్థలం ఎక్కడి నుంచి, ఎప్పుడు వచ్చారు బెంగళూరుకి? మాది వచ్చేసి ఆంధ్ర, ప్రకాశం డిస్టిక్. మా ఊరి పేరు ఐవార్పల్లె. అయితే మేము 2012లో వచ్చినాం బెంగళూరు. అంకుల్, నేను ఫస్ట్ ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏమంటే, నేను ఒక 1 వీక్ బ్యాక్ మీ హాస్టల్ విజిట్ చేశాను. అంటే మీకు అది కూడా తెలియదు, జస్ట్ నేను మా ఫ్రెండ్ కోసం వచ్చాను. ఎవ్రీ అంతా కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా మెయింటైన్ చేశాను అనమాట, క్లీనెస్. సో ఈ ఒక పీజీలో నేను ఉన్న వ్యక్తిగా ఎలా సాటిస్ఫైగా ఉంది. సో ఇలా పెట్టడానికి మీకు మెయిన్ కోర్ ఎలా స్టార్ట్ అయ్యింది? సో ఇంత నీట్గా పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి కూడా మేము బాగా నీట్ గా మెయింటైన్ చేయాలా. వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మా పీజీకి వచ్చినంటే పీజీ లైక్ చేయాలంటే కొంచెం మనం మెయింటెనెన్స్ బాగుండాలా, క్లీనింగ్ బాగుండాలా, ఫుడ్ క్వాలిటీ ఇస్తాము, ఫుడ్ క్వాలిటీ ఉండాలి. అందరూ లాగా మేము క్వాలిటీ కూడా మంచి బియ్యం కానీ కూరగాయలు కానీ అన్ని తినుసు అన్ని కూడా మంచి క్వాలిటీ తెచ్చి మెయింటైన్ చేస్తాము. అంటే మళ్ళీ ఎవరైనా ఒకరైనా కూడా బాగలేదని మళ్ళీ ఫుడ్ బాగలేదని కంప్లైంట్ రావడమో, లేకపోతే క్లీనింగ్ లేదని ఇంకోటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు మాకు ఖాళీలు ఎక్కువ అయితే మాకు లాస్ అవుతుంది కదా. అందుకని మెయింటెనెన్స్ బాగా చేస్తాము. అందుకు మాకు జనాలు కూడా ఎప్పుడు మాకు వస్తూ ఉంటారు. అంకుల్, ఇంకొకటి, ఇలా మెయింటైన్ చేసేటప్పుడు మనకు ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చేయాల్సి వస్తుంది, ప్రాఫిట్ తక్కువ ఉన్నట్టు ఉంటుంది. అంటే మెయింటైన్ చేసేటప్పుడు అంటే క్లీన్ గా మెయింటైన్ చేయాలంటే కొద్దిమందికి చేత కాదు. అంటే క్లీన్ గా మెయింటైన్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని ఆలోచిస్తుంటారు. వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఓనర్స్ మీరు ఏమని చెప్తారు? అవును, ఇప్పుడు మనం వచ్చింది మనం అచ్చం ప్రాఫిట్ కోసమే చూసుకుంటే, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మనం ఆదాయం చూసుకోవాలా, ప్లస్ వాళ్ళకు కూడా మనం సేవ్ చేయాలా. మనం వాళ్ళకు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకు కూడా కొంచెం ఎంతో కొంత మంచి ఫుడ్ ఇవ్వాలా, మెయింటెనెన్స్ బాగా ఇవ్వాలా. మనం సంపాదించుకొని అచ్చం మనం జోబులో పెట్టుకుంటే బాగుండదు. కొంచెం వాళ్ళకు కూడా మంచి ఫుడ్, మంచి క్వాలిటీ, మెయింటెనెన్స్ బాగా ఇస్తే బాగుంటది అనేది నా అభిప్రాయము. అప్పుడు బాగుంటే బాగా మెయింటెనెన్స్ బాగా ఇస్తే జనాలు వస్తారు, మనకు ఫుల్ గా ఉంటది. దాంట్లో మనకు లాభం కూడా ఉంటుంది, ప్రాఫిట్ కూడా మనకు ఉంటుంది. మనం ఫుడ్ క్వాలిటీ ఇవ్వకుండా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుండా కొంచెం అట్లా ఇట్లా ఏదో మామూలుగా చేసేస్తే జరిగిపోతులే, ఏదో జరిగిపోయినట్టు అట్లా చేసేస్తే అప్పుడు జనాలు 10 వేలు ఖాళీ అయితే 10 ఏళ్ళు 70 వేలు లాస్ అయిపోద్ది. అదే మన మెయింటెనెన్స్ బాగుందంటే అప్పుడు ఆ 10 వేలు కూడా ఫుల్ అయితే మనకు ప్రాఫిట్ ఉంటుంది. అందులో ఇంకోటి ఏమని ఆలోచిస్తారంటే, సో వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందిలే, సో డబ్బులు ఉన్నదానికి ఇలా మెయింటైన్ చేస్తుంటారులే అని కొద్దిమంది అనుకుంటారు. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు పీజీని? సో ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఎలా స్టార్ట్ చేసినారు, ఎంత కష్టం మీద స్టార్ట్ చేసినారు, ఎంత డబ్బుతో స్టార్ట్ చేసినారు? కానీ డబ్బుతో స్టార్ట్ చేయలేదు. నేను ఫస్ట్ లో మా ఊర్లో ఉన్నప్పుడు మేము వ్యవసాయం చేసేవాడిని. నేను పెద్దగా చదువుకోలేదు, వ్యవసాయం చేసేవాడిని. మాకు 20 ఎకరాల భూమి ఉంది మా ఊర్లో. మా ఇల్లు ఉంది, మాకంతా బాగా మా ఊర్లో మా పెద్ద కుటుంబం. మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాడు, బెల్లందూరులో ఉంటాడు. అయితే మా తమ్ముడు వాళ్ళు మేము 5 మంది, మేము అన్నదమ్ములమే. అయితే మాది పెద్ద కుటుంబం. మా అమ్మ, మా నాయన, మా తాతోళ్ళు అంతా చాలా పెద్ద కుటుంబం. మాకు చాలా ఆస్తి ఉంది, ఊర్లో పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే కొంచెం వర్షాలు తక్కువయ్యి అప్పుడు పైర్లు పండగ, దానివల్ల 2012 నుంచి అంతకుముందే మా అన్నయ్య వాళ్ళు వచ్చున్నారు బెంగళూరు. నేను 2012లో బెంగళూరు వచ్చిన. మా అన్నయ్య వాళ్ళే అక్కడ పీజీ మాట్లాడిస్తే పెట్టుకున్నాం వచ్చి బొమ్మనల్లిలో. ఫస్ట్ పీజీ నేను బెంగళూరు రావడానికి మా మామయ్య, మా అన్నయ్య ఇద్దరు బొమ్మనల్లిలో ఒక బిల్డింగ్ మాట్లాడిసి తీసిచ్చాను, 30 రూమ్లు. అక్కడికి వచ్చేసి నేను స్టార్ట్ చేసుకున్నాను. అప్పుడు కూడా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు అంకుల్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు? నేను అది మొత్తం నేను ఊర్లో ఉండగానే నాకు కొంత అప్పు ఉండేది. మళ్ళీ ఆ పీజీకి మొత్తం 15 lakhs పైన 16-17 lakhs దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టినాను. మొత్తం అప్పే చేసినాను. నా దగ్గర ఏం లేదు అప్పుడు. మేము ఊర్లో వ్యవసాయం చేసేటప్పుడు ఏం లేదు, అంత అప్పే తెచ్చి పెట్టినాను. అయితే అది పెట్టినానికి మాకు 1.5 month లో ఫుల్ అయింది పీజీ. 1.5 month లో ఫుల్ అయింది. కొత్త బిల్డింగ్, బాగా మెయింటెనెన్స్ ఇస్తున్నాము, ఫుడ్ బాగా ఇచ్చినాము.
1.5 month లో ఫుల్ అయిపోయింది. బాగా మాకు ప్రాఫిట్ బాగా వచ్చింది. 2023 వరకు ఆ పీజీ నేను కంటిన్యూ చేసిన. 23 వరకు అదే బిల్డింగ్ లో కంటిన్యూ చేసిన. ఆ తర్వాత 2023లో నేను మళ్ళీ కొత్త పీజీ ఒకటి వైట్ ఫీల్డ్ లో తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయినాను. 23లో అక్కడ షిఫ్ట్ అయ్యి 24 వరకు ఈ పీజీని పార్ట్నర్ కింద నడిపించిన. వేరే వాళ్ళని పెట్టి అక్కడ పార్ట్నర్ కింద మా రిలేటివ్ పెట్టి ఆ పీజీ కంటిన్యూ చేపించిన. తర్వాత మళ్ళీ ఇక్కడ పీజీ తీసుకున్న తర్వాత నాగవరంలో ఆ పీజీని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసి నేను వైట్ ఫీల్డ్ ఇది ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాను. ఓకే అంకుల్. సో ఇన్వెస్ట్మెంట్ మీరు తెచ్చుకున్నారు, ఫస్ట్ అప్పు పెట్టుకున్నారు. సో అక్కడ కూడా సేమ్ మెయింటెనెన్స్ అంకుల్, మళ్ళీ మెయింటెనెన్స్ తగ్గు ఎప్పుడు లేదా? తగ్గలేదు. ఇప్పుడు నేను వైట్ ఫీల్డ్ లో 35 rooms పీజీ తీసుకున్నాను. నాకు 20 lakhs అడ్వాన్స్ ఇచ్చిన దానికి. మళ్ళీ నాకు పైన 20 lakhs అయింది. నాకు బెడ్లు, మంచాలు, దానికి నేను సోఫా సీట్లు, రిసెప్షన్, మళ్ళీ ఆఫీస్ రూము, ప్లస్ మళ్ళీ దానికి వచ్చేసి లేడీస్ పీజీ పెట్టినాను. దానికి మళ్ళీ జుమ్ పెట్టినాను. లేడీస్ పీజీలో కూడా క్యారమ్ బోర్డులు, అవి గేమ్స్ ఆడుకునే దానికి పిల్లలు అన్ని పెట్టిన దాంట్లో. ఇంకోటి అంకుల్, అంటే ఫస్ట్ మీరు పెట్టారా, బెల్లందూరులో స్టార్ట్ చేశారు కదా, సో అక్కడ ఫస్ట్ మీరు సేమ్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేశారు? డబ్బు పెట్టినా కూడా, అప్పు పెట్టినా కూడా సేమ్ మెయింటెనెన్సే. కానీ ఫస్ట్ లో మేము పీజీ పెట్టినప్పుడు, స్టార్టింగ్ లో పీజీ పెట్టినప్పుడు ఏమైందంటే, మేము అప్పుడు జుమ్ము ఇవన్నీ లేవు. జుమ్ము గేమ్స్ అవన్నీ లేవు. ఫుడ్ మాత్రం క్వాలిటీ బాగా ఇస్తున్నాము, క్లీనింగ్ బాగా పెట్టుకుంటున్నాము. నేను మేనేజర్ని పెట్టుకున్నా. స్టార్టింగ్ లో నాకు భాష రాదు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ రావు. ఫస్ట్ నేను 1 year వరకు వంటోళ్ళని పెట్టుకున్నా, ప్లస్ మేనేజర్ని పెట్టుకున్నా. ఆ మేనేజర్ ఉన్నాడు, ప్లస్ వంటోళ్ళు వంట చేస్తున్నారు. వాళ్ళ కాడ నేను భాష కూడా నేర్చుకొని తర్వాత వాళ్ళని కూడా తీసేసి నేనే మెయింటైన్ చేసుకుంటున్నా. అయితే అప్పుడు కూడా ఇదే మెయింటెనెన్స్ చేసినాం. కానీ అయితే ఫుడ్ క్వాలిటీ కానీ అప్పుడు కూడా క్లీనింగ్ కానీ రూముల్లో ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేసి ఇమ్మీడియట్ మేము రెస్పాన్స్ అయిపోతాం. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్మీడియట్ సాల్వ్ చేసుకుంటాము. కరెక్ట్ గా మెయింటెనెన్స్ ఇస్తాం కాబట్టి అప్పటి నుంచి కూడా మాకు బాగా జరుగుతా ఉంది. అంటే ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అది కరెక్ట్ గా ప్రొవైడ్ చేశారు అప్పట్లో, అలానే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఏదైతే అప్డేట్ జరుగుతుందో జిమ్ గానీ ఇవన్నీ ఉండాలి కాబట్టి అప్డేట్ చేసుకుంటున్నాం. ఓకే అంకుల్. నేను ఫస్ట్ ఇక్కడ రావగానే నాకు చాలా మంచి అనిపించింది అంటే రిసెప్షన్. అంకుల్ రిసెప్షన్ చూపించండి ఒకసారి. సో రిసెప్షన్ అంతా చూపించండి. సో రిసెప్షన్ చూసుకోవచ్చు క్లియర్ గా, మొత్తం రూమ్ అంతా ఒకసారి చూపించండి. ఇక్కడ రిసెప్షన్ చూస్తే చాలా క్వాలిటీగా అనమాట. సో క్లీన్నెస్ కానీ, సో ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు. దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి అంకుల్ దగ్గర. అంకుల్ ఈ సెక్యూరిటీ ఉంది కదా, సో నేను చాలా పీజీస్ లో చూసా ఒక్కొక్క రూమ్ కొన్ని మిస్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మనకు తెలిసి ఒక కస్టమర్ కూడా తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఏముంది, ఇక్కడ మనకి వచ్చిన కస్టమర్కి తెలిసిపోతుంది. దీని వెనకాల మీకు ఏమి ఆలోచన మీద ఇది స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ లో వేరే వాళ్ళు చెప్పారు నార్మల్ కెమెరాలు వేసుకో, ఇంత హెవీ కెమెరాలు అవసరం లేదని. నార్మల్ కెమెరాలు అంటే ఒక 50,000 అయిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ కెమెరాలు వచ్చేసి ఇక్విజన్ కంపెనీ, ఏదో అంటారు దాన్ని, మంచి క్వాలిటీ కంపెనీ. అమౌంట్ వచ్చేసి ఇది 1,20,000 అయింది. ఇది అది వచ్చేసి 50,000 అయిపోతుంది. అన్ని సెటప్ చేసడానికి మొత్తానికి 120 అయింది దీనికి. సెటప్ మొత్తం సెపరేట్. మళ్ళీ వేరే అయితే ఇంకా తక్కువలో అయ్యాయి వేరే కెమెరాలు అయితే. ఇది బాగుంటాయని ఇది క్వాలిటీ నేను వేరే వాళ్ళ కాడ మా అన్నయ్య వాళ్ళు బెల్లందూరులో లేడీస్ ఫీజీ పెట్టుంటే చూసుకొని వచ్చి ఇది తీసుకొచ్చి బాగా మంచి క్లారిటీ వచ్చేది. నైట్ టైమ్ లో కూడా వాయిస్ ఇప్పుడు మనం ఆన్ చేసినా కూడా దీంట్లో మనం మాట్లాడేదంతా దాంట్లో వస్తుంది. వాయిస్ రికార్డింగ్ కూడా. మనం అయితే సో చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా మెయింటైన్ చేసినటువంటి అంకుల్ వారు. అంకుల్ మీకు కుదిరితే ఇప్పుడు అక్కడ వెళ్దాం. ఫుల్ పార్కింగ్ చూపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అంకుల్. ఇది ఫుల్ పార్కింగ్. మాకు వచ్చేసి ఓనర్ కట్టేటప్పుడే నేను వచ్చేసి మాట్లాడి మాకు ఎక్కువ పార్కింగ్ కావాలని చెప్పి సో అంకుల్ నేను అడుగుతాను. సో ఈ ఫస్ట్ ఎయిడ్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, మీరే చెప్పండి. ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్.
మేము కొన్ని అంతలక్క లేవు, అన్ని పీజీలో లేవు, కానీ నేను పక్క మెయింటైన్ చేయాలనే దానికోసం నేను పెట్టినాను. అంకుల్ ఇంకొకటి మనకి పీజీ కూడా సపరేట్ గా కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్, సో ఇవి ఉండాలా అని చెప్పేసి అది ఆలోచించి పెట్టారు, లేకపోతే మీరు ఓన్ ఆలోచన? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాను నేను. గవర్నమెంట్ పెట్టాలని చెప్పింది, ప్రెస్టేజ్ బాక్స్ పెట్టాలని చెప్పింది, ఫైర్ సిలిండర్ పెట్టాలని చెప్పిండ్రు, అంతా పక్కా మెయింటైన్ చేస్తున్నాను. ఓకే అండి. ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్ కూడా మామూలుగా ఎవరు పెట్టలేదు, నేను తెచ్చిపెట్టిన. ఎందుకంటే మా పీజీలో పిల్లలు బయటికి పోయి వేరే అక్కడెక్కడో తెచ్చుకోవడం ఎందుకు, మనం ఏడ పెడితే మనకు లాభం వచ్చినా రాకపోయినా కానీ మనకు లాభంతో చూడలేదు నేను. ఇది 35,000 అయింది ఫ్రిడ్జ్, కానీ మనకు 35,000 దీంట్లో లాభం రాదు. ₹2 లాభం వచ్చినా రాకపోయినా దాని ఈడ ఉండే పిల్లలు తీసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికోసం అది నాకు చాలా బాగా నచ్చింది అంకుల్. ఇది నేను వచ్చి ఆ రోజు కూడా అడిగినా, సో ఫ్రీ అంటే లేదు డబ్బులకి, కానీ చాలా బాగుంది అంకుల్ చూడడానికి. వాళ్ళకి ఇక్కడ అందుబాటులో నైట్ టైం కూడా వచ్చి తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ మొత్తం దొరుకుతాయి, పెరుగు ఉంటుంది, మజ్జిగ ఉంటాయి, పాలు ఉంటాయి, ఏం కావాలంటే తీసుకుంటారు. ఓకే అండి. సో చూడొచ్చు అంకుల్ పార్కింగ్ ఏరియా, సో ఇక్కడికి అలౌ చేస్తున్నారు కదా పార్కింగ్. ఇది మాకు జనరేటర్ 40 kW జనరేటర్ ఇచ్చాడు ఓనర్. ఓకే. ఫుల్ 24 hours పవర్ బ్యాక్ ఉంటుంది. ఇమినెంట్ కరెంట్ పోయిందంటే 2 seconds లో ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది, మనం ఏం దానికి అవసరం లేదు, ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది. సూపర్. సో ఇది కూడా చాలా కాస్ట్ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, అది ఓనర్ పెట్టుకుని మనకు ఐడియా లేదు. ఇది వచ్చేసి మేము ప్రతి ఫ్లోర్ కి ఫైర్ సిలిండర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫైర్ సిలిండర్. సో పార్కింగ్ అయితే చాలా బాగుంది అంకుల్, పార్కింగ్ చాలా బాగుంది. సో చూద్దాం, మనం డైనింగ్ హాల్ లోకి వెళ్దాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అన్ని నోటిఫికేషన్స్ కూడా. ఓకే. ఇది వచ్చేసి మేము డైనింగ్ హాల్ ఇచ్చినాము. ఓకే. ఫుడ్ కిచెన్ లో తయారు చేసి ఫుడ్ అంతా ఇక్కడ పెడతాము. అన్లిమిటెడ్ ఫుడ్, ఏం కావాలన్నా కూడా ఎంత కావాలంటే వాళ్ళ ఇష్టం తీసుకొని తినవచ్చు. ఓకే. ఫుల్ డైనింగ్ హాల్, వాష్ బేసిన్, అక్కడ వచ్చేసి ఫిల్టర్ వాటర్, ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్, కోల్డ్ వాటర్ డిస్పెన్సర్ పెట్టినాము. అక్కడ వచ్చేసి టీవీ 55 inch టీవీ పెట్టినాము ఇక్కడ. ఓకే. ఓకే. ఎవరికి ఏ ఛానల్ కావాలనో వాళ్ళు పెట్టుకుంటారు, ఇక్కడ కూర్చుంటారు, టైం పాస్ గా తినేసి ఆరాం హ్యాపీగా వెళ్తారు. సూపర్ అంకుల్. నేను ఫస్ట్ లో చూసిన డైనింగ్ హాలే, సో చూస్తే చైర్స్ చూపించండి ఒకసారి. చైర్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ప్రీమియం గా ఉన్నాయన్నమాట. చూడవచ్చు గ్రానైట్, ఇది నార్మల్ టేబుల్ కూడా కాదు. నువ్వు నార్మల్ మనం పీజీలో చూసుకుంటే టేబుల్స్ ఉంటాయి అన్న, గ్రానైట్ మెయింటైన్ చేసిన అనమాట. మనం కూర్చోడానికి నువ్వు ప్రీమియం లుక్ వస్తుంది. ఓకే. ప్రత్యేకించి షేప్ ఇచ్చిన, కావాలనే షేప్ ఇచ్చిన. ఇది ఒక్కొక్క టేబుల్ ఇక్కడే వేరే వాళ్ళని పిలిపించి ఏడే షేప్ ఇచ్చిన. సో ఇక్కడ చూడొచ్చు, సో మనకి నార్మల్ గా హాస్టల్లో ఒకటే ఉంటది అనమాట. సో ఒకటే వాష్ బేసిన్ లేకపోతే 2 ఉంటాయి మాక్సిమమ్, కానీ ఇక్కడ చూస్తే 3 వాష్ బేసిన్స్, ప్రీమియం వాష్ బేసిన్స్ ఉన్నాయి అనమాట. సో మినరల్ వాటర్ కూడా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అన్న వాళ్ళు. సో చూడొచ్చు. ఓకే, ప్లేట్ చూడండి. సో చూడొచ్చు అంకుల్ రండి. సో చూడొచ్చు వాష్ బేసిన్ కూడా. సో ఇక్కడ ప్రతిదీ కూడా మనం వేరే పీజీలో చూడలేదు అనమాట. సో టేబుల్ చూస్తే అలా ఉంది, సో వాష్ బేసిన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ కూడా స్టాండ్ కూడా గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. సో టీవీ కూడా చూడొచ్చు, చాలా వర్కింగ్ లో ఉంది టీవీ. ఓకే అంకుల్, ఇట్ ఈస్ వెరీ ఫైన్. చూద్దాం. చూడొచ్చు మొత్తం కూడా ఫ్యాన్స్ చూడొచ్చు. మనకి ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుందో, నార్మల్ 2 హౌస్ కి కిచెన్ రూమ్ కి ఎలా ఉంటుందో అలా చేపించారు అంకుల్ వాళ్ళు. మీరు లిఫ్ట్ చూస్తే మాత్రం మీరు లగ్జరీ పీజీ ఎంత రేట్ అంటే అనుకుంటారు. లిఫ్ట్ చూడొచ్చు వచ్చేసి మన పైన మళ్ళీ. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత క్లియర్ బోర్డు ఉందంటే అది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి మనకు ఫెసిలిటీస్ తో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా. అందుకు చెప్పండి దీని విషయం గురించి. ఇది వచ్చేసి SSRV రాయల్ పీజీ పర్జన్స్ బెంగళూరు సిటీ పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇది వచ్చేసి మేము దీంట్లో ఉండే రూల్స్ అంతా ఫాలో అవుతాము. ఇందులో మెయిన్ రూల్ ఏమంటారు ఒకటి చెప్తారా? మెయిన్ రూల్ ఏమి అని చెప్పేసి సిటీ వాళ్ళు పెట్టిన మెయిన్ రూల్ ఇక్కడ. సో మనం ఇక్కడ నాకు కనిపిస్తుంది, నాకు సేఫ్టీ ఉమెన్ ఇట్స్ రిక్వెస్టెడ్ టు మేక్ యూజ్ సురక్ష యాప్ ఉమెన్ సేఫ్టీ అండ్ ఓకే అంటే అమ్మాయిలు ఉంటే సురక్ష యాప్ ని యూజ్ చేయండి, అప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే అంకుల్, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక లిఫ్ట్ చూపిద్దాం. సో ఎవరు ఉన్నారు ఒకసారి. సో చూడొచ్చు. సో నేను చెప్తాను అనమాట లిఫ్ట్ దీని గురించి. చూడండి లిఫ్ట్ కూడా ఎంత ప్రీమియం గా ఉందంటే
బయట కానీ లోపల కానీ ఇట్లా చూడండి ఇక్కడ. సో పైన చూడండి. సో పైన ఈ డిజైన్ చూస్తే మనకు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మనము ఎక్కడ ఒక మంచి లగ్జరీ పీజ్ లో ఉన్నామని చేసి అంకుల్ వచ్చేసేయండి. సో యూ గో టు డైరెక్ట్ 6th floor వచ్చేసి. ఇక్కడ ప్రతి ఫ్లోర్ కి కూడా అంకుల్ ప్రతి ఫ్లోర్ కి కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఓకే చూడొచ్చు ఫ్లోర్ కూడా సేమ్. కొన్ని పీసెస్ లో ఎలా ఉంటుందంటే ఫుడ్ ఇక్కడ చూడొచ్చు ఫుట్ వేర్ కి సెపరేట్ గా షూ స్టాండ్ ప్రతి. ఓకే అంకుల్ ఇది కూడా సేమ్ కలర్ ఉంటుంది, ఇది కూడా సేమ్ కలర్ ఉంటుంది. ఒక రూమ్ కి ఎట్లా ఉంటుంది సేమ్ అదే, అన్ని రూమ్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే క్లీనింగ్ వచ్చేసి రూమ్స్ చూడండి ఒకసారి. ఓకే అంకుల్ పైన వెళ్దాము. పైన ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇది ఏ షేరింగ్ అంకుల్? ఇది 3 షేరింగ్. సో 3 షేరింగ్ చూడొచ్చు. చూడండి టేబుల్ చూడండి. మనం ఇక్కడ 5th floor లో ఉన్నాము. టేబుల్స్ కూడా చాలా నీట్ గా, సో బెడ్ కానీ చాలా నీట్ గా ఉందన్నమాట. ఈ 3 షేరింగ్ రూమ్. 3 షేరింగ్ లో అంకుల్ ఎంత అంకుల్ అమౌంట్? 3 షేరింగ్ వచ్చేసి 7,000. చూడండి మినిమం గా నేను చెప్తాను, నేను కూడా చాలా పీజీస్ లో ఉన్నాను బెంగళూరులో. మినిమం కాస్ట్ అనమాట 3,000. సో ఇలాంటి పీజీస్ కి అయితే నార్మల్ గా నేను ఒక 10,000 8 to 10,000 ఖచ్చితంగా పే చేస్తారు. 3 షేరింగ్ చెప్తున్నాను నేను. ఓకే 3 షేరింగ్ అయితే నార్మల్ గా ఉంటుంది. సో ఇలాంటి మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్తున్నా 8 to 10,000 అనుకుంటే 7,000 అంటే ఇట్ ఇస్ వెరీ ప్రీమియం ప్రైస్. ఓకే అండి సో వెళ్దాము. ఓకే సో అంకుల్ 6th floor లో ఏమేమి ఉంటుంది అంకుల్? 6th floor లో వచ్చేసి జిమ్ ఉంది, క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఉంది. గేమ్స్ టైం పాస్ కి వచ్చేసి అన్ని పెట్టున్నాము. చూపిస్తాను పండి. సో చూడొచ్చు. సో ఇది అనమాట. ఎంత క్లియర్ గా ఉందో చూడండి మీరు. సో మనకు మినిమం లో అన్న ఎంత క్లియర్ గా మెయింటైన్ చేశారంటే జిమ్ కూడా. ఇది ఫుల్ మేము కావాలని ఇది ఫుల్ మేము షీట్లు వేపించుకుని ఓనర్ అక్కడ మాట్లాడేసి ఇది ఫుల్ పైన అంతా రేకులు వేపించి ఫుల్ పార్టీషన్ చేపించి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ కుకింగ్ పెట్టినాము. చూడండి సెల్ఫ్ కుకింగ్ పైన ఉందండి. నార్మల్ గా సెల్ఫ్ కుకింగ్ కిచెన్ కి లేకుండా సంబంధం లేకుండా సెల్ఫ్ కిచెన్ చూడొచ్చు. కావాలన్నా సెల్ఫ్ కుకింగ్ ఇక్కడికి వచ్చేసి చేసుకుంటారు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ పెట్టున్నాము. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటారు, ఇక్కడ తింటారు. కావాలంటే మేము మళ్ళీ సోఫా కూడా బుక్ చేసి ఉన్నాం. సోఫా వస్తే సైడ్ లో సోఫా సెట్ వేస్తాము. టైం పాస్ కూర్చుంటారు, ఏం చేసుకొని తిని టైం పాస్ కి హ్యాపీగా ఉంటారు. ఇది వచ్చేసి సైకిల్ పెట్టినాము, జిమ్ చేసుకుంటారు. ఎన్ని డ్రమ్స్ పెట్టినాము, ఇది వచ్చేసి మినిమం ఇది ఫిట్నెస్ కూడా అంకులు పిల్లల ఆరోగ్యానికి కూడా హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి దానికి కూడా ప్రియారిటీ ఇస్తున్నారు అనమాట. చూడండి ఆ ప్రియారిటీ ఎంత క్లియర్ గా ఉందో, వాళ్ళ విజన్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి. టేబుల్ టెన్నిస్ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంత క్లియర్ గా మెయింటైన్ చేస్తారో ఆ విధంగా క్లియర్ గా మెయింటైన్ చేశారు అనమాట. చూడొచ్చు మీరు. సో క్యారమ్స్ కూడా ఆడుతున్నారు, క్యారమ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. సో ఇవి వాషింగ్ మిషన్స్. జనాలు కొంచెం ఎక్కువైనప్పుడు ఇంకోటి కూడా బుక్ చేస్తాం. 4 వాషింగ్ మిషన్ ఆప్షన్ పెట్టి చూద్దాం. చూడొచ్చు క్యారమ్స్ ఆడుతున్నారు కూడా. సో చూద్దాం వీళ్ళ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ బ్రో. సో హాయ్. సో మీ కన్నడ తెలుగునా? సో నేను ఎస్పీఎన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అనమాట. సో అసలు SSRV పీజీ రాయల్స్ పీజీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది బ్రో, బాగుంటుంది. నేనే రీసెంట్ గానే ಜಾಯ್ನ್ అయ్యాను లాస్ట్ మంత్. ಪ್ರಸ್ಥಾನಕ್ಕೆ ಅಂತ ಬಾగుಂది. ಕನ್ನಡ. ಸೊ ಯಾವಾಗ ಜಾಯ್ನ್ ಆಗಿದ್ದೀರಾ ನೀವು? 10 days ಆಯ್ತು. ಚೆನ್ನಾಗಿದೆ ಪಿ ಜಿ ಫೆಸಿಲಿಟೀಸ್, ಫುಡ್ ಮತ್ತೆ ಎಲ್ಲ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಪಿ ಜಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಫುಡ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಪಿ ಜಿ ಫೆಸಿಲಿಟೀಸ್ ಈ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಅಂಡ್ ವಾಷಿಂಗ್ ಮಿಷಿನ್ ಅಂಡ್ ಲೈಕ್ ಕೇರಮ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಫೆಸಿಲಿಟಿ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಆಲ್ಸೋ ಫೈನ್. ఓకే థ్యాంక్స్. తుంబా థ్యాంక్స్. సో చూడొచ్చు. సో ఇక్కడ కూడా ఇది కూడా ఎలా అంటే ప్రతిదీ నేను చెప్తున్నా కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎక్కడ కూడా తగ్గేది ఉండదు అనమాట. సో ఎవరైనా వచ్చి ప్రశాంతంగా ఉండడానికి కానీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. హోల్ నీకు యలహంక సైడ్ మొత్తం మనకు కనిపిస్తా ఉంది. ఈ పక్క చిన్న బిల్డింగ్, చాలా ప్రశాంతమైన ఏరియా అనమాట ఇక్కడ. ఇది ఎలా ఇది మీకు ఐడియాలో వచ్చింది అంటే
ఇది పార్టీషన్ చేసేటప్పుడు ఇంకా కొద్ది మనకి యూజ్ చేసుకోవచ్చు కదా, యూజ్ చేసుకోవచ్చు కదా, కానీ ఇది ఎందుకు వదిలినారు? అది వచ్చేసి అంతవరకు చేపించి జిమ్ గేమ్స్ అవి ఆడుకునే దానికి అది చేపించినాము. ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రీ టైం రిలాక్స్ అయ్యే దానికోసం సాయంత్రం టైంలో నైట్ టైంలో భోజనం చేసి వస్తారు, చైర్ వేసుకుంటారు, రిలాక్స్ అవుతారు, కూర్చుంటారు, ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకుంటారు. తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ వేసుకుంటారు. ఇక్కడ అంతా బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ రెడీ చేసినాము. ఇక్కడ బట్టలు వేసుకుంటారు, కూర్చుంటారు, ఒక్కోసారి ఫోన్ మాట్లాడుకుంటారు. బస్సు బాగా బాగా గాలి వెళ్తారు, బాగుంటది కాబట్టి ప్రశాంతంగా ఉంటది. అంటే ఇంకోటి ఈ ఐడియా అంతా ఎవరిది? సో మాక్సిమం నేనే, మా వాళ్ళు కూడా చెప్తారు, కానీ అంత నా ప్లాన్ ప్రకారమే చేస్తాను. సూపర్ సూపర్ అంకుల్, చాలా అక్కడ కూడా చూడొచ్చు మీరు, బట్టలు ఉదుక్కోవడానికి కూడా క్లియర్ నించుకొని ఉదుక్కోవడం అనమాట. అక్కడే ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడే వస్తుంది. ఇక్కడ నిల్చుకొని నీళ్ళు పట్టుకుంటారు, వాషింగ్ చేసుకుంటారు. ఓకే అంకుల్, అక్కడ వేసుకుంటారు బట్టలు. ఓకే అంకుల్, సూపర్ సూపర్. ఇంకోటి మీకు చూపిస్తాను. సో ఒక రూమ్, ఇక్కడ రూమ్ లో మనకి పెట్టుకోవడానికి ఫెసిలిటీ, ఏం బట్టలు పెట్టుకోవడానికి కానీ, సో బట్టలు పెట్టుకోవడానికి ఎంత క్లియర్ గా ఉందంటే చూద్దాం. ఇది ఫ్లోర్ ఫ్రిడ్జ్ పెట్టున్నాము. షూ స్టాండ్ వచ్చేసి ప్రతి రూమ్ కి ఒక షూ స్టాండ్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి వెళ్దాం, మనము హాస్టల్ లోపలికి వెళ్దాం. సో చూడొచ్చు ఇక్కడ ఈ ఫర్నిచర్ చూడండి, మెయిన్ ఇదిగా. సో ఇది 4 షేరింగ్. సో ఈ 4 షేరింగ్ లో అంకుల్ 4 షేరింగ్ ఎంత? 4 షేరింగ్ 6,000. 4 షేరింగ్ 6,000. ఓకే ఓకే ఓకే, 4 షేరింగ్ 6,000. ఇది వచ్చేసి కబోర్డ్స్, కీస్ లేవు. ఓకే, పర్లేదు అంకుల్. సో కబోర్డ్స్ ఇవి చూడండి, అన్ని వుడెన్ అనమాట, వుడ్ కబోర్డ్స్. ఇక్కడ ఒకసారి చూపిస్తారా వుడ్ కబోర్డ్స్? సో ఇక్కడ ఇవన్నీ వుడెన్ కబోర్డ్స్. సో లోపల కూడా అంతా వుడెన్, మళ్ళీ ఒక్కొక్క దీనికి స్టాండ్ ఉంటుంది. సో ప్రతి చూడండి ఇక్కడ, సో ఇక్కడ కూర్చోడానికి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్. సో ఫ్యాన్స్ కూడా ప్రీమియం ఫ్యాన్స్ అనమాట. కలర్ కూడా, రూమ్ కలర్ కూడా ఎంత క్లియర్ గా అంటే రూమ్ కలర్ మెయింటైన్ చేశారు వాళ్ళు. సో ఒక కలర్ లేకుండా ఒక ఆపోజిట్ కలర్ వేయించారు. వచ్చేసి ఒకే కలర్, సింగిల్ కలర్ వేయించుకున్నాడు. నేను బిల్డింగ్ కట్టేటప్పుడు అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి నేను పెయింటింగ్ వేసేటప్పుడు ఆయన ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నాడు. నేనే వచ్చి ఈ కలర్ 3 గోడలకు వచ్చేసి 3 సైడ్లు ఈ కలరు లైట్ కలర్, అది వచ్చేసి ఎల్లో కలర్ ఒక సైడ్ వేస్తామని చెప్పినాము. సరే నీ ఇష్టం వేయించుకో అన్నాడు. నేను ఉండి సెలెక్ట్ చేసుకొని వేయించినాను. ఇంకొకటి చూడండి, మీరు ఇక్కడ గమనించలేదేమో, బాత్రూమ్ చూడొచ్చు, బాల్కనీ కూడా సేమ్ రూమ్ అనమాట, సేమ్ డోర్ అనమాట. ఓకే చూడొచ్చు బాల్కనీ. రండి బాల్కనీ చూద్దాం. కొంచెం కూర్చోడానికి ఓకే బాగుంటది, అన్ని బాగుంటదని బాల్కనీ పెట్టి. ఓకే, సో చాలా బాగుంది అంకుల్. గాలి వస్తుంది, అన్ని కనిపిస్తా ఉంటాయి. అవును, ఎల్లవంగ దాకా మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంటది, చాలా బాగుంది అంకుల్. సో నాకు పర్సనల్ గా చాలా హ్యాపీగా ఉంది. సో అంకుల్ ఇలా మెయింటైన్ చేస్తున్న దానికి, సో ఐ విల్ బి వెరీ హ్యాపీ పర్సనలీ. ఇంత హైజీన్ గా మెయింటైన్. చూడొచ్చు బాత్రూమ్ డోర్స్ కూడా ప్రీమియం గా ఉన్నాయి. సో బాత్రూమ్ డోర్స్ ప్రీమియం డోర్స్ అనమాట, నార్మల్ కాదు, ప్లాస్టిక్ కాదు. ఓకే చూడండి బాత్రూమ్ కూడా ఎంత క్లియర్ గా ఉందో. ఓకే, సో యూ ఫీల్, సో బాత్రూమ్ కూడా చాలా క్లియర్ గా ఉంది కాదు. సో చూడొచ్చు మన బాత్రూమ్ కూడా క్లియర్ గా ఉంది. ఓకే, బాత్రూమ్ వచ్చే వాష్ బేసిన్, షవర్ ఉంది. చూడు మిర్రర్ కూడా ఉంది, బాత్రూమ్ లో మిర్రర్స్ ఉంది. సో టాయిలెట్ బేసిన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా క్లియర్ గా ఉంది అనమాట, వెంటిలేషన్. సో మనకు ఏ స్మెల్ రాకుండా క్లియర్ గా మెయింటైన్ చేశారు అనమాట. బాగా వెంటిలేషన్ బాగుండాలి. ఓకే, సూపర్ అండి. ఓకే, సో చూసారు కదా రమణారెడ్డి అంకుల్, రమణమ్మ ఆంటీ వాళ్ళ పీజీ, SSRV పీజీ ఎలా ఉందని చెప్పేసి. ఇది నార్మల్ మీకు చూస్తున్న మీకు అర్థమైంది. ఇంకా చాలా పాయింట్ డిస్కస్ చేసే ఉన్నాయి. సో నో స్మోకింగ్ బోర్డు పెట్టారు. ఏ పీజీలో కూడా నీకు ఇన్సైడ్ దీంట్లో నో స్మోకింగ్ బోర్డు ఉండదు. క్వాలిటీలో కూడా ఏం తగ్గేది ఉండదు అనేది మెయింటైన్ చేస్తున్నారు. అంకుల్ వాళ్ళు చెప్పారు కదా. అంకుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్. సో మీరు ఇంతగా ఇలా మెయింటైన్ చేసిన దానికి ముందుగా థ్యాంక్స్. ఎందుకంటే మీ సొసైటీ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే రూల్స్ గా మెయింటైన్ చేస్తున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఫస్ట్ లో ఇబ్బంది పడినా కూడా మెయింటైన్ చేయాలని ఒక దృక్పథంతో, ఒక నమ్మకం ఏదేమంటారు, ఒక పట్టుదలతో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరు గమనించాలని అది మైండ్ పెట్టుకోకుండా చేసుకుని వస్తున్నారు. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. కంపల్సరీ SSRVకి రాండి, ఒకసారి చూడండి వాళ్ళ ఫెసిలిటీస్. మినిమం మళ్ళీ ఎక్కువ కూడా ఫీజు లేదు, ఏది మనకి రెంట్ కూడా ఎక్కువ లేదు. అన్ని పీజెస్ కంటే ఇంకొక 500 తక్కువ ఉంది నిజం చెప్పాలంటే.
వాటికంటే ఎక్కువ ఇచ్చి అన్నిటి పీజీ కంటే తక్కువ 4 షేరింగ్ 6,000 కదండి, 4,000 6,000, 3 షేరింగ్ 7,000, 2 షేరింగ్ 9,000. 3 షేరింగ్ 9,000 అంతే. సో నేను ఇప్పుడు వరకు విజిట్ చేసిన పీజీల్లో ఇటువంటి పీజీని ఐ నెవర్ సీన్. ముందు కూడా చూస్తాను, చూడాలని కోరిక నాకైతే ఉంది. అన్న వాళ్ళది పీజీ వైట్ ఫీల్డ్ లో కూడా ఉందంటే ఇలానే మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా